సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు, ఎన్నికల సంఘం నూతన సిఇసిగా జ్ఞానేష్ కుమార్, ఢిల్లీని వణికించిన భూకంపం, కలుషిత నీరు ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్, జలుబు దగ్గు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి। ఈరోజు వార్తలను చూద్దాం। ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు, భయం, తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్, మానసిక వ్యక్తిగత సమస్యలతో బడిలో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కౌన్సిలర్లను నియమిస్తోంది। ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కెరీర్ మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో వీరిని అందుబాటులోకి తీసుకురానుంది। ప్రయోగాత్మకంగా మొదట జిల్లాకు 2 చొప్పున 52 మందిని నియమించింది। వీరికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా 8 నుండి 10 ఉన్నత పాఠశాలను కేటాయించారు। ఈ బడుల్లోని విద్యార్థుల్లో ఒత్తిడి, డిప్రెషన్, వ్యక్తిగత కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు। మార్చి తర్వాత మరో 180 మంది కౌన్సిలర్లను నియమించనున్నారు। 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏం చేయాలి, ఇష్టమైన కెరీర్ వైపు మళ్లేందుకు ఏం చదవాలి అనే అంశాలపై పిల్లలకు వీరు సహాయం అందిస్తారు। ప్రభుత్వ బడుల్లో మానసిక ఆరోగ్యంపై కౌన్సిలర్లను నియమించడం దేశంలోనే ఇదే మొదటిసారి। ఎన్నికల సంఘం నూతన సిఇసి జ్ఞానేష్ కుమార్, భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులు అయ్యారు। ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజిట్ నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదలయ్యాయి। అంతకు ముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది। ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు। సిఇసి, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేయగా ఆమె ఆమోదం తెలియజేశారు। ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి। ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవే। కలుషిత నీరు ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్, మహారాష్ట్రలోని పూణేలో గులియన్బారీ సిండ్రోమ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి కలుషిత నీరు ఆహారం కారణమని తేలింది। బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డారు। అక్కడ 208 మందిలో అనుమానిత లక్షణాలు కనిపించగానే వైద్య పరీక్షల్లో 181 కేసులు బయటపడ్డాయి। వీరిలో 47 మంది ఆసుపత్రుల్లో చేరగా 28 మంది ఐసీయూల్లో, 16 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు। 3 ప్రాణాలు విడిచారు। వారి నుంచి సేకరించిన నమూనాలను డయేరియాకు కారణమయ్యే కంపైలోబాక్టర్ బెజుని బ్యాక్టీరియా, నాన్ పోలియో ఎంటెరో నోరో వైరస్లను గుర్తించారు। పూణేలో జీబీఎస్ కేసులు అధికంగా నమోదు కావడానికి దారితీసిన కారణాలను అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంది। అక్కడి బాధితులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు। అందుబాటులో 1200 ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు, రాష్ట్రంలో ఈ ఏడాది 50 గులియన్బారీ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయని, 2 మృతి చెందారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు। జీబీఎస్ బాధితుల కోసం 1200 ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, మరో 7600 ఆర్డర్ ఇచ్చినట్లుగా వెల్లడించారు। ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఉండవిల్లిలోని ఆయన నివాసంలో సోమవారం జీబీఎస్పై సమీక్షించారు। అనంతరం రాష్ట్ర సచివాలయంలో సత్యకుమార్ మాట్లాడుతూ, గత ఏడాది రాష్ట్రంలో 301 జీబీఎస్ కేసులు నమోదయ్యాయని, గతంలో నమోదైన కేసులను విశ్లేషించి వ్యాధి సోకడానికి, విస్తరించడానికి గల కారణాలను
కనుక్కోమని అధికారులను ఆదేశించారు. ఇంజెక్షన్ల ధర అధికమైనప్పటికీ ఆసుపత్రుల్లో తగినన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. మహారాష్ట్రలోని పూణేలో గతంలో కలుషిత నీరు వల్ల అధికంగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయని, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇక్కడ సాధారణ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. కొత్తగా నమోదయ్యే ప్రతి కేసుపై నిఘా పెట్టమని సీఎం ఆదేశించారని, అదనపు బడ్జెట్ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఢిల్లీని వణికించిన భూకంపం. దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సోమవారం భూకంపం వణికించింది. తెల్లవారుజామున 5:36 వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తరువాత కొన్ని గంటల వ్యవధిలో బీహార్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూకంపం కుదిపేసింది. ఎక్కడా ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కొన్ని సెకన్ల పాటు వణికించిన భూకంప కేంద్రం స్థానిక ధౌలా కువాలోని జీల్ పార్క్ ప్రాంతంలో భూ ఉపరితలానికి కేవలం 5 కిలోమీటర్ల లోతును నమోదైనట్లుగా జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రకంపనల తీవ్రతకు ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం కుదిపేయడంతో జనం తాము నివసిస్తున్న ఎత్తైన భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో చాలాసేపు ఇళ్ల బయటే ఉండిపోయారు. భూమి కంపించిన సమయంలో భారీ శబ్దం ఒకటి వినిపించినట్లుగా స్థానికులు తెలియచేశారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి. చలికాలం నుండి వేడిగా ఉండే వేసవి కాలంలోకి అడుగు పెడుతున్నాం. ఈ మారుతున్న పరిస్థితులకు శరీరం అలవాటు పడే క్రమంలో వాతావరణంలోని పలు రకాల వైరస్ల వల్ల వేర్వేరు ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఫారింజైటిస్. ముక్కు, నోరు, శ్వాసనాళిక వెనుక భాగంలో ఉండే ఫారింగ్స్కు వాతావరణంలో విజృంభించే చిన్నపాటి వైరస్లు సోకుతూ ఉంటాయి. ఇది తీవ్రంగా పరిగణించవలసిన సమస్య కాకపోయినప్పటికీ స్వల్పకాలిక మందులతో లక్షణాలను అదుపులోకి తెచ్చుకోవాలి. అంతిమంగా జ్వరం వరకు సమస్య ముదిరిపోకుండా ఉండడం కోసం ముందు నుంచే జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా అలర్జీ ప్రతిస్పందన వైరస్ విజృంభణ మూలంగా ఫారింజైటిస్ వేధిస్తుంది. కాబట్టి అలర్జీని తగ్గించే మందులతో, ఉపశమనాన్నిచ్చే గృహ వైద్యాలతో చికిత్స మొదలు పెట్టాలి. అందుకోసం యాంటీబయాటిక్స్ వాడకూడదు. రోజుకు 3 సార్లు ఆవిరి పట్టాలి. చల్లని పదార్థాలు, ద్రవాలకు దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు కలిపి నోరు పుక్కిలించాలి. చల్లని గాలికి బహిర్గతం కాకుండా చూసుకోవాలి. యాంటీ ఎలర్జిక్ మందులు పరిమితంగా వాడుకోవాలి. అవసరమైనప్పుడు తక్కువ మోతాదులో పారాసెటమాల్ వాడుకోవచ్చు. అలాగే ఈ కాలంలో ఓ పక్క బర్డ్ ఫ్లూ కూడా కొనసాగుతోంది. జ్వరం, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, వాంతులు బర్డ్ ఫ్లూ ప్రధాన లక్షణాలు. అయితే ఇవి ఫారింజైటిస్ను పోలినట్టే కనిపించినా బర్డ్ ఫ్లూలో జ్వరం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతం. లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామి మత్స్య 6000 ప్రయోగం విజయవంతం అయింది. ఈ జలాంతర్గామిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్టులో ఉన్న ఎల్&టి షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతం అయిందని ప్రకటించారు. గంటందొర వారసులకు గృహయోగం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు గాం గంటందొర వారసులకు ఎట్టకేలకు పక్కా ఇల్లు అందుబాటులోకి వచ్చాయి. కొయ్యూరు మండలం లంక వీధిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నాగార్జున కన్స్ట్రక్షన్ సంస్థ 2.5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో వీటిని నిర్మించింది. ప్రాణాలు తీసిన పొగమంచు. దట్టంగా కమ్మేసిన పొగమంచు 3 మహిళా కూలీల ప్రాణం తీసింది. వారు వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి
చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన 11 మంది మహిళా కూలీలు మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ సమీపంలోని మినుము పొలంలో పంట కోసేందుకు తెల్లవారుజామున ఆటోలో బయలుదేరారు. వీరిని గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 100 కిలోల గంజాయి పట్టివేత. కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం నుంచి చెన్నైకి విజయవాడ మీదుగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పటమట పోలీసులు సంయుక్తంగా రావూర్పాడు రింగు వద్ద వాహనాలను తనిఖీ చేసి గంజాయిని పట్టుకున్నారు. మందానా ధనాధన్. అదరగొట్టిన స్మృతి మందానా. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ 19.3 ఓవర్లకే 141 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థిని దెబ్బకొట్టే క్రమంలో స్మృతి మందానా 47 బంతుల్లో 81, డానీ వ్యాట్ 42 చెలరేగడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.